లేఖనములను సరిగ్గా అర్థము చేసుకునుట. ఈ అధ్యయనం యేసు శిష్యులు లేఖనములను కలిగియుండి కూడా వాటిని గ్రహించలేక భారమైన హృదయాలతో చేసిన ప్రయాణంతో ప్రారంభమవుతుంది. గ్రీకు పదం హెర్మెస్ నుండి ఉద్భవించిన హెర్మన్యూటిక్స్ అనేది లేఖనాలను వ్యాఖ్యానించే ఒక శాస్త్రం మరియు కళ. లూకా 24:27 మరియు నెహెమ్యా 8:8 వంటి వచనాల ద్వారా దేవుని సత్యమును విప్పి చెప్పడం మరియు ఇతరులు అర్థం చేసుకునేలా దానిని వివరించడం ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది. సరైన వ్యాఖ్యానం అనేది నిజమైన సిద్ధాంతానికి మరియు దేవుని సత్యాన్ని కనుగొనడానికి పునాది వంటిది. ఇందులో 3 పద్ధతులు ఉన్నాయి. రచయిత ఉద్దేశ్యాన్ని వెలికితీసే ఎక్సెజెసిస్, మన స్వంత ఆలోచనలను చొప్పించే ఐసెజెసిస్, మరియు ప్రతి కథలో మనల్ని మనం హీరోగా చూసుకునే నార్సిజెసిస్. ఉదాహరణకు, దావీదు మరియు గొల్యాతు కథలో మనల్ని మనం హీరోగా కాక పాపమనే గొల్యాతును జయించిన క్రీస్తుకు సాదృశ్యంగా దావీదును చూడటమే సరైన వ్యాఖ్యానం. అంతిమంగా, యేసు లేఖనములను విడమర్చి వివరించినప్పుడు శిష్యుల హృదయాలు మండినట్లుగానే మనం కూడా దేవుని వాక్యాన్ని స్పష్టంగా విప్పి చెప్పేవారిగా మారి ఇతరుల హృదయాలు ఆయన మహిమ కొరకు మండునట్లు చేయాలి.